రైతులందరికీ గుడ్ మార్నింగ్ సార్. రైతులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది వరిసేను మునిగిపోయిన దానికి నీరు లాగిన తర్వాత, మొత్తం నీరు లాగిన తర్వాత అంటే 10 రోజుల్లో నీరు లాగితే కనుక పనిచేస్తుందండి. 10 రోజుల్లో నీరు లాగితే కనుక యూరియా తగ్గించుకుని, అంటే యూరియా ఎకరానికి ఒక 20 కేజీలే, డిఏపి ఒక బస్తా, ఎకరానికి ఒక డిఏపి ఒక బస్తా, 20 కేజీలు యూరియా, 20 కేజీలు పొటాష్ పడితే కనుక ముందులో పొటాష్ వేస్తే కనుక మనకి తెగులు రాకుండా తట్టుకుంటుంది. అలాగే మొక్క మంచి గట్టిగా తయారవుతుంది. కలుపు మందులో కనుక యూరియా వేస్తే కనుక యూరియా మానేయండి, పొటాష్ వేసుకోవడం మంచిదండి. యూరియా వేసుకోవడం తగ్గించుకోవాలి, ఎందుకంటే తెగులు ఎక్కువ వచ్చేస్తుందండి. నీళ్ళు ఆగిన తర్వాత పొటాష్ ఎక్కువ పడాలి. అలాగే ఎరీస్ కంపెనీ ట్రేస్మిన్ అన్నది ఎకరానికి 10 కేజీలు చొప్పున పిలక బాగా తొరగడానికి, ఎండోమైకో 125 గ్రాములు, ఎండోమైకో 125 గ్రాములు వేసుకుంటే బాగుంటుందండి. నీరు లాగిన తర్వాత ఇది బాగా 20 కేజీలు యూరియా, 20 కేజీలు పొటాష్, డిఏపి అరబస్తా నుంచి బస్తా వేసుకుని దాంట్లో 10 కేజీలు ఎరీస్ కంపెనీ ట్రేస్మిన్ ఫార్ములా 7 అన్నది వేసుకుంటే పిలకలు బాగా తొడగడానికి అన్నింటికి ఉపయోగపడుతుంది. అలాగే ఎండోమైకో అన్నది వేసుకుంటే కనుక భూమిలో ఉన్న భాస్వరాన్ని అంతటిని లాక్కు రావడానికి, అది మైకోరేజ్ అంటారండి. భూమిలో డిఏపి నిల్వలు ఎక్కువ ఉండిపోతున్నాయి. మేము వేసవకాలంలో సాయిల్ టెస్టులు చేస్తామండి. ఆ సాయిల్ టెస్టులు చేసినప్పుడు రైతులందరూ పొలాల్లో డిఏపి నిల్వలు ఎక్కువ ఉంటున్నాయండి. వాటిని బాగా భూమిలో ఉన్న భాస్వరాన్ని అందించడానికి ఉపయోగపడుతుందండి. ఎండోమైకో అన్నది 125 గ్రాములు, ఎరీస్ కంపెనీ మైకోరేజ్ అంటారు. అలాగే ఫార్ములా 7 ట్రేస్మిన్ అన్నది 10 కేజీలు, 20 కేజీలు యూరియా తగ్గించుకున్నా పర్లేదు, వేయకపోయినా పర్లేదండి. పొటాష్ మట్టికి కంపల్సరీ ఎకరానికి 20 కేజీలు పడాలండి. ఇప్పుడు తెగులను తట్టుకోవాలంటే పొటాషియం ఉండాలి, అందుకని కంపల్సరీ పొటాష్ ఉండాలి. లేదా డైరెక్ట్ 14-35 వేసినా పర్లేదు. యూరియా మట్టికి తగ్గించండి, పిలకలు బాగా తొరగడానికి